హలో గాయస్, ఈరోజు సండే ఈవినింగ్ కదా. సో ఏమన్నా కొంచెం వెరైటీగా తినాలని చెప్పి మమ్మీ కద్దుకా కీర్ చేయమంటే సరే అని చెప్పి లేత బాటిల్ గార్డ్ తీసుకోండి. సో దాన్ని మన తురుముకునేది ఉంటుంది కదా, సో దాంతో పైన అంతా తురుమేసుకొని లోపల గింజలు మాత్రం రాకూడదు. సో తురుముకున్నదంతా ఒక ప్యాన్లో గీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. వాటర్ అంతా పైకి వస్తుంది. పైకి వచ్చాక మన సగ్గుబియ్యం ఏదో 15 minutes బిఫోర్ నానబెట్టుకున్నాము అదంతా వేసి మంచిగా బాయిల్ చేసుకోవాలి. సో బాయిల్ చేసుకున్నాక మీ దగ్గర ఓన్లీ షుగర్ ఉంది, కండెన్స్ మిల్క్ యూస్ చేయను అనుకుంటే మీ టేస్ట్ తగ్గట్టు షుగర్ వేసుకోండి డైరెక్ట్. లేదు కండెన్స్ మిల్క్ కూడా వేసుకుంటారంటే హాఫ్ క్వాంటిటీ వేసుకోండి. అండ్ నెక్స్ట్ అందులో మిల్క్ వేసుకొని మంచిగా బాయిల్ అవ్వాలి. అండ్ కొంచెం కలర్, ఎందుకంటే మన కద్దుకా కీర్ అంటే గ్రీన్ కలర్ ఉంటుంది. సో అందుకు కొంచెం కలర్ వేసుకొని ఇలాచీ పౌడర్ అన్న ఇలాచీ అన్న వేసుకొని అండ్ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగా గీలో ఫ్రై చేసుకొని లాస్ట్లో దానిపైన వేసేయడమే. అంతే. ఎంత ఎమ్మీ టేస్టీగా ఉంటుందో. జస్ట్ ట్రై ఇట్ అండ్ కామెంట్ మీ హౌ ఇస్ ఇట్ అనేది.